దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి అనుదిన ధ్యానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాశారు. రాసినటువంటి కాలం దాదాపు క్రీస్తు శకం 60. ఎందుకు రాయబడింది అనంటే, పౌలు తన రెండవ సువార్త ప్రయాణంలో ఫిలిప్పులో సంఘాన్ని ప్రారంభించాడు. ఆ సంఘానికి ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు శుభవార్త కోసం హింసకులు గురైనటువంటి ఖైదీలో ఉన్నవారు అయినా ఈ లేఖ వారిని ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నా అతడు కృంగిపోలేదని, నిరాశ చెందలేదని, సణుక్కోలేదని, తాను ఆనందిస్తూ ఉన్నానని, వారు ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ ఉండాలని ఇది రాయడం జరిగింది. దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళికను అర్థం చేసుకుని క్రీస్తు శుభవార్త వ్యాప్తి చెందాలని తన సొంత ఉద్దేశాలు, కోరికలను విస్తరింపచేసి వాటన్నిటినీ కూడా బాధలను, ఇబ్బందులను కూడా భరించడం జరిగింది. తన ఆనందం దేవుడేనని, సహవాసం, నీతి న్యాయాలు, దేవుని యొక్క బలం అంతా కూడా తాను క్రీస్తులో ఉండి, సువార్తలో ఉండి పొందుతూ ఉన్నానని, తృప్తికరమైన ఫలభరితమైనటువంటి జీవిత విధానాన్ని, యేసుక్రీస్తు మహిమ పొందుట కొరకు ఈ యొక్క లేఖనాలని రాయడం జరిగింది. పిలుపులో ఉన్న విశ్వాసుల యొక్క ప్రేమ, ప్రార్థన, కృతజ్ఞతలు ఇందులో మనకు కనబడుతున్నాయి. వారిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. వారి కొరకు ప్రారంభం చేసినటువంటి ఆ సువార్త తొలిదినం నుండి వారితో ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని కలిగిన వాడుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏ రోజైతే మీరు సువార్త విన్నారో ఆ రోజు మొదలుకొని యేసు ప్రభువు రాబోతున్నాడే ఆ రోజు వరకు మీ యొక్క భక్తి విధానాన్ని కొనసాగిస్తూ దేవునిలో నమ్మకంగా ఉండాలి అని నేను చేసే ప్రతి ప్రార్థనలో మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అని చెప్తున్నాడు. ఒక దైవ సేవకుడు ఎప్పుడు కూడా సంఘాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉండాలి. వారి యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని బట్టి, వారు ప్రభువులో ఎదుగుతున్న విధానాన్ని బట్టి, వారు దేవుని యొక్క ప్రేమను ప్రజలకు వెల్లడి చేస్తున్న విధానాన్ని బట్టి ఇవి చూసినప్పుడు, గమనించినప్పుడు దైవజనుడు సంతోషించాలి. అలా సంతోషించగలిగితే ప్రభు ఎంతో సంతోషిస్తున్నాడని అర్థం. సంఘాన్ని బట్టి సేవకుడు సంతోషించలేకపోతే ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదు అని గమనిస్తే ఆ సంఘం యొక్క దౌర్భాగ్యత ఎంత పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోగలుగుతాం. దేవుని యొక్క కృపకు వారు పాత్రులై మీరు దేవునిలో ఎదుగుతున్న విధానంలో నా హృదయములలో ఉన్నారు అంటూ తను ఖైదులో ఉండి కూడా సువార్త పక్షంగా మాట్లాడుతూ దేవుని అనుగ్రహంలో మీరు అందరూ పాలువారై ఉన్నారని, మిమ్మల్ని చూడాలని నా హృదయం ఎంతో ఆశిస్తుందని, దీనికి
దేవుడే సాక్షి అని కూడా చెప్తున్నాడు. బంధించబడి చెరసాలలో వేదన చెందుతూ ఉన్న సంఘాన్ని చూడాలని, సంఘ బిడలను చూసి వారికి ప్రేమ ఆప్యాయతల యొక్క పరిపక్వతను తెలుసుకుని వారితో కలిసి ఉండాలని యొక్క తాపత్రయంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆయన ప్రార్థన ఏమంటే అది దేవునికి మహిమ చెల్లించుట కొరకేనని, మీ వలన నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని. ఎందుకనంటే మీరు కలిగినటువంటి నీతి, యథార్థత, పరిశుద్ధత, మీరు కలిగి ఉన్న ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను నేను చూసినప్పుడు నిష్కపటమైనటువంటి వారుగా ఏ రకమైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు చెప్పకుండా మెచ్చుకున్న తగినట్లుగా క్రీస్తు ప్రేమను కలిగి అన్ని వివేచిస్తూ అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్నారు మీరు అంటూ మాట్లాడుతున్నాడు. ఒక సంఘానికి సేవకుడు ఆశించిన ఫలం ఏంటంటే ఆత్మీయంగా అంతకంతకు వర్ధిల్లడమే. అపోస్తులైనటువంటి యోహాను 2వ పత్రికలో మాట్లాడుతూ, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని కోరుతూ ఉన్నాను అని. ఆయన ఉద్దేశం ఏంటి అనంటే సేవకుడుగా ఆత్మలో వర్ధిల్లాలి అని. ఆ వర్ధిల్లడం చూసినటువంటి పౌలు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఏం మాట్లాడుతున్నాడనంటే, నేను అనుభవించిన ఈ బంధకాలు, ఈ చెరసాల స్థితి, ఈ ఇబ్బందికరమైన పరిస్థితి, ఇదంతా కూడా మిమ్మల్ని ఆత్మీయంగా కట్టి ఎదిగింపజేసిందే తప్ప, ధైర్యం తెచ్చుకునేలాగా చేసేసిందే తప్ప మిమ్మల్ని దేవునికి దూరం చేయలేదు. ఎక్కువ ధైర్యం కలిగి ఈసారి దేవుని వాక్యాన్ని మీరు ప్రకటించగలిగారు. నా బంధకాలను బట్టి మీ విశ్వాసం స్థిరపరచబడింది అని చెప్తున్నారు. సేవకుడు జైల్లో ఉంటే విశ్వాసం ఎలా స్థిరపరచబడుతుంది? యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి బాధలు తప్పవో, నమ్ముకొని ప్రకటించి ఆయనకి అన్ని కష్టాలు వస్తే ఇక మా పరిస్థితి ఏంటని విశ్వాసంలో సన్నగిల్లు వారై ఉన్నారు జనాలు. అంత నీతిగా ఉండే యోబుకే అన్ని కష్టాలు వస్తే మా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్న విశ్వాసులు ఉన్నారు. అంత పరిశుద్ధత కలిగిన వాడికే, యేసు ప్రభు వారికే శిలువ మరణం తప్పలేదు అని అంటే మా పోటోళ్ళు ఏంటి అని ఆలోచన చేసిన వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సేవకుడు, నాయకుడు ఒకవేళ పరిస్థితి విషమించి ఏదైనా తేడా జరిగినా ఇతరుల యొక్క విశ్వాసం ఏమాత్రం సన్నగిల్లవలసిన పని లేదు. నేను ఒక సేవకుని ఎరుగుదును. ఆయన అనుకోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తన సతీమణి, పిల్లలు పరిచయం చేస్తుండగా అనేక మంది మాట్లాడిన మాటలు, ఇంత భక్తి చేస్తాడే, సువార్త ప్రకటిస్తాడే, దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నాడే, యవనస్తుడే, ఏం జరిగింది పరిస్థితి? దేవుడు 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 అంటాడు ఎప్పుడు చూసినా. అందుకే ఇలా జరిగింది. మరి ఏం సమాధానం చెప్పాలి? మీరు కలిగి ఉన్న భక్తి ఏంటి, మీ విశ్వాసం ఏంటి, ఇంట్లో జరిగిన పరిస్థితి ఏంటని అడిగితే వాళ్ళు ఏ సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఈ రోజున దైవ సేవకుడు చెరసాల్లో ఉంటే విశ్వాసుల యొక్క విశ్వాసం స్థిరమై వారు నమ్మకస్తులుగా మార్చబడ్డారు అనే మాట విన్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. కొంతమంది అయితే అసూయ, గొడవలతో యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారని,
మరికొందరు మంచి ఉద్దేశంతో సువార్తను ప్రకటిస్తున్నారని, శుద్ధ హృదయంతో కాక కక్షతోనూ క్రీస్తుని ఒకవేళ ప్రకటించే వాళ్ళు ఉన్నారే, నా బంధకాలతో కూడా, నా బాధలతో కూడా వారు కలిసి ఉందామని వారు అనుకుంటున్నారు అని నాకు అర్థమైంది అంటాడు. రెండో రకం ప్రజలు ఎలాంటి వారంటే ప్రేమ భావంతో ఇది చేస్తున్నారు. ఆయన ఉద్దేశం చెప్తున్నాడు, నేను సువార్త కొరకు నియమించబడ్డాను అని, సువార్త ప్రకటించడమే నా ఉద్దేశమని, నేను క్రీస్తు కొరకు ప్రాణార్పణముగా పోయబడ్డాను అని పౌలు గారు చెప్పుకుంటున్నారు. దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సంసిద్ధుడైన వాడు ఆయన. దైవికమైనటువంటి నిష్కపట హృదయముతో సాగిపోతూ ఉన్నాడు. సువార్తను ప్రకటించడంలో చెరసాల అయినా, సంఖ్యలలో ఉన్నా, బంధించబడి బాధించబడుతూ ఉన్నా సువార్త మాత్రం ఆపలేదు. వెళ్ళిన ప్రతి చోట కూడా క్రీస్తుకు రాయబారులను సంసిద్ధపరుస్తూనే ఉన్నాడు. తన బాధ్యత తను నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు నాకెందుకు అని అనుకోక, ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తు కొరకు ప్రకటించగలిగితే కదా గొప్పతనం అని భావించాడు. అద్భుతమైనటువంటి సేవకుడు ఆయన. దేవుని చేత పిలువబడిన వాడు. ఈరోజు దేవుని పిలుపుతో నువ్వు ఉన్నావు. నీ పిలుపు విషయమై నిశ్చయత తీసుకొని ప్రభు కొరకు ప్రకటించి ప్రభు కోసం బ్రతకవలసిన వ్యక్తిగా ఉన్నావు. వినట మట్టుకు వింటున్నారే తప్ప దేవుని మాటల ప్రకారంగా బ్రతకటం లేదు. పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే క్రీస్తే అది బ్రతకడం అయితే, ఒకవేళ చావు వస్తే నాకు లాభమే, ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉన్నాను నేను అంటాడు ఆయన. నేను రెండిట్లోనూ ఇరుకును పడిపోయాను, నా శరీరం ముందు నిలిచి ఉంటున్నాను, కారణం మీ గురించే. నా ఆత్మ దేవునితో ఉండాలని ఆశపడుతూ ఉంది, అయితే నా శరీరం ఇక్కడే ఉండాలని ఆశపడుతుంది. రెండిటి మధ్యలో ఇరుకును పడిపోయాను. మీ కొరకు నేను ఉండాలా, క్రీస్తు కొరకు ప్రకటించి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని నేను కన్ఫ్యూజన్లోనే ఉంటున్నాను అని చెప్తూ, నేను వచ్చి మిమ్మల్ని చూసినా చూడకపోయినా మీరు ఏ విషయంలోనూ ఎదిరించే వారితో ఎదిరించక బెదిరిపోక అందరూ కూడా ఒకే ఉద్దేశంతో సువార్త ప్రకటిస్తూ దేవుని కొరకు పోరాడుతూ ఉన్నారని సంఘం కొరకైన అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు సంఘం సేవకుడు మా ఇంటికి రావటం లేదు, మా ఇంటిని పట్టించుకోవట్లేదు, దర్శించటం లేదు, ఎప్పుడో వచ్చారు మరలా మా ఇంటికి రాలేదు అని చెప్పి నేరారోపణ చేసేవారుగా ఉన్నారు. కానీ ఆ సంఘం అంట అలా లేదట. ఆయన వచ్చినా రాకపోయినా ఆత్మీయ ఎదుగుదల ఆపలేదు, ఆరాధన విడిచిపెట్టలేదు, దైవికమైన భయానికి దూరంగా ఉండలేదు. నిత్యముగా వారు దేవుని కొరకు రోషం కలిగిన వారుగా బ్రతుకుతూనే ఉన్నారు. నేను ఎలాగున్నానో అలాగే మీరు ఉన్నారు, మీ జీవితాలు అలాగే కట్టుకున్నారు ప్రభువులో అంటూ తన సంఘాన్ని ఆయన చూస్తూ ఆనందిస్తూ ప్రభు కొరకు ఇంక నువ్వు బ్రతకాలని ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతున్న నీవు దేవుని కొరకు ఇతరులను ప్రభు దగ్గర నడిపించేటట్లుగా దైవికమైన మనసు కలిగి క్రీస్తు ప్రేమను ఇతరులకు చాటించే వ్యక్తిగా ఉండాలి. సంఘం ఎలాగుండాలి అన్నట్టుగా పిలుపులో ఉన్న సంఘం అలా ఉంది. సేవకుని కొరకైన ఆసక్తితో ఉంది. ఇతరులకు సువార్త ప్రకటించడంలో భారం కలిగి ఉంది. బ్రతకడం దేవుని కొరకే, చనిపోయినా పర్లేదు అనుకునే పౌలు నిర్ణయాలు వారు కలిగి ఉన్నారు. ఏమి జరిగినా, ఎలాంటి పరిస్థితి జరగకపోయినా మేము ఆయన కొరకు నిలబడతామని ఒక రోషం కలిగిన వారుగా ఉన్నారు. దేవుని మీద నమ్మకం పెడితే
వారి యొక్క విశ్వాసము మరింతగా ఎదుగుతుందని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపను అందరూ పొందుకోవాలని కోరుతున్నానని, దేవుని యొక్క కృపకు తను అప్పగించుకుంటూ సంఘాన్ని కూడా అప్పగిస్తున్నాడు. అందుకే దైవికమైన మనసు, దైవికమైన ప్రేరణతో పరిచయంలో ముందుకు సాగిపోగలిగినప్పుడు దేవుడే తోడుగా ఉండి సరసాలైనా ఆహ్లాదకరంగా మార్చేస్తాడు. ఇబ్బందికరమైన పరిస్థితులున్నా సమాధానం చేత నింపుతాడు. అట్టి సమాధానం పిలుపు సంఘంలో మాత్రమే కాక ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి జీవితములలో ప్రభు నిశ్చయముగా అనుగ్రహించునుగాక. ఆమేన్.